హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం వాష్ ఏరియా అయితే 5x5 గల వాష్ ఏరియా అయితే వాటర్ ప్రూఫ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఏంటంటే మీకు బాత్రూమే చూపిద్దాం అనుకున్నా. కాకపోతే అలా మనకు లైట్ బ్రైట్నెస్ అనేది సరిగా వీడియో తీయడానికి మనకు సరిగా లేదనమాట. అందుకని మీకు వాష్ ఏరియా అంటే బాత్రూమ్ ఏ విధంగా చేస్తామో వాష్ ఏరియా కూడా ఆ విధంగా చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అయితే ఫుల్ వీడియో అయితే త్వరలో అప్లోడ్ చేస్తా. అయితే మనం ఇక్కడ ఏంటంటే 4 స్టాక్ బ్రష్ బ్యాండ్ RFX కెమికల్స్తో మనం ఈ వాటర్ ప్రూఫ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా లిక్విడ్ మరియు కెమికల్. ఫస్ట్ డే ఏం చేస్తామంటే ఇదంతా మొత్తం స్లాబ్ మీద ఏమాత్రం కూడా మాల్ లేకుండా నీట్గా చిప్పింగ్ వేసేసి, తర్వాత ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ అనేది ఒక 1 ఫీట్ వరకు మనం పూర్తిగా కటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని గల్తా అంటాం మనం. ఓకే, ఇది నీట్గా కటింగ్ పెట్టుకొని చిప్పింగ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం దీన్ని ఊడ్చేసి, తర్వాత మనం ఈ 4 స్టాక్లో ఈ మనకు RFX బ్రష్ బ్యాండ్ RFX ఉంటుంది కదా, అదేవిధంగా కెమికల్, అదేవిధంగా పౌడరు 5 కేజీల పౌడరు, 15 కేజీల మనకు 15 కేజీల పౌడరు, 5 లీటర్ల లిక్విడ్ వస్తుందన్నమాట. అయితే మనకు ఎంత కావాలో అంత కలుపుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం బాత్రూమ్కి దీనికి సరిపడినంత ఒక 5 లీటర్స్ వరకు అయితే తెచ్చుకోవడం జరిగిందనమాట. అయితే ఇది ఏ విధంగా చేయడం జరిగింది అనే దానిపై ఒక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. డే 1 ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఇది 3 కోటింగ్ అనమాట మొత్తం మనకు వచ్చేసి. మళ్ళీ ఈరోజు మనం బ్రష్ కొట్టడం జరిగింది కదా, రేపు ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తామంటే మళ్ళీ వచ్చేసి దీనికి మొత్తము మనం 0 మాల్ లాగుతాం అనమాట. అంటే ఒక 1 ఇంచ్ మాల్ లాగడం జరుగుతుంది. తర్వాత దీనికి ఇటుకలు పెట్టి మనం పూర్తిగా సిమెంట్ అయితే చేసి దీని ఫ్లోర్కి ఫైనల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఎప్పుడైనా రిఫరెన్స్ బాగా గుర్తుంచుకోండి. ఈ విధంగా మీరు వాల్కి అనేది గల్త మాదిరిగా కొట్టి వాటర్ ప్రూఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఈ కార్డర్ నుంచి లీకేజ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం. ఫుల్ వీడియో అయితే మన ఛానల్ త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓకే.